ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళా సింగిల్స్ సెమీస్ లో తెలుగు తేజం పీవీ సింధు ఓటమి పాలైంది. తైపే క్రీడాకారిణి తైజు చేతిలో వరుస సెట్లలో పరాజయం పాలైంది. అయితే ప్రత్యర్థితో హోరాహోరీగా పోరాడి ఆకట్టుకుంది. తొలి సెట్లో ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. సింధు తైజు నువ్వా నేనా అన్నట్లు పాయింట్లు సాధించారు. అయితే చివర్లో తైజు పుంజుకుని 21-18తో సెట్ను కైవసం చేసుకుంది. ఇక రెండో సెట్లో సింధుపై తైజు పూర్తిస్థాయి ఆధిపత్యం కనబరిచింది. సింధు కూడా గట్టిగానే పోరాడినా తైజు చురుకైన షాట్లకు ఆమె దగ్గర సమాధానం లేకుండా పోయింది. అద్భుతమైన రీతిలో ఆడుతూ సింధును ముప్పు తిప్పలు పెట్టింది. రెండో సెట్ను 21-12 తేడాతో కైవసం చేసుకున్న తైజు ఫైనల్ కు దూసుకెళ్లింది. అయితే సింధుకు ఇంకా పతకంపై ఆశలు మిగిలే ఉన్నాయి. మరో సెమీస్ లో ఓటమి పాలైన క్రీడాకారిణితో కాంస్యం కోసం సింధు తలపడనుంది. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళా సింగిల్స్ సెమీస్ లో తెలుగు తేజం పీవీ సింధు ఓటమి పాలైంది. తైపే క్రీడాకారిణి తైజు చేతిలో వరుస సెట్లలో పరాజయం పాలైంది. అయితే ప్రత్యర్థితో హోరాహోరీగా పోరాడి ఆకట్టుకుంది. తొలి సెట్లలో ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. సింధు తైజు నువ్వా నేనా అన్నట్లు పాయింట్లు సాధించారు. అయితే చివర్లో తైజు పుంజుకుని 21-18తో సెట్ను కైవసం చేసుకుంది. ఇక రెండో సెట్లో సింధుపై తైజు పూర్తి స్థాయి ఆధిపత్యం కనబరిచింది. సింధు కూడా గట్టిగానే పోరాడినా తైజు చురుకైన షాట్లకు ఆమె దగ్గర సమాధానం లేకుండా పోయింది. అద్భుతమైన రీతిలో ఆడుతూ సింధును ముప్పు తిప్పలు పెట్టింది. రెండో సెట్ను 21-12 తేడాతో కైవసం చేసుకున్న తైజు ఫైనల్ కు దూసుకెళ్లింది. అయితే సింధుకు ఇంకా పతకంపై ఆశలు మిగిలే ఉన్నాయి. మరో సెమీస్ లో ఓటమి పాలైన క్రీడాకారిణితో కాంస్యం కోసం సింధు తలపడనుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శేఖర్, టోక్యో ఒలింపిక్స్ 2021 బ్యాడ్మింటన్ సెమీఫైనల్స్ లో తెలుగు తేజం పీవీ సింధు పోరాడి ఓడిందని చెప్పుకోవాలి. శుభారంభంగా మొదటి సెట్ లో కొంత ఆధిపత్యం మొదటి 10-11 పాయింట్ల వరకు కొనసాగిన తైజు పుంజుకొని వేగంగా వేసేటువంటి పాయింట్లకు గాను షాట్స్ కానీ అదేవిధంగా ఏవైతే ఈ తైజు వీసినటువంటి షాట్స్ కి పీవీ సింధు సరైనటువంటి సమాధానం ధీటుగా ఇవ్వలేదనే చెప్పుకోవాలి. అదేవిధంగా సరైనటువంటి పాయింట్స్ ను ఎంచుకోవడంలో తైజు సక్సెస్ అయింది. తైజు యొక్క అంచనాలను దాటే విధంగా తైజు యొక్క అంచనాలను తిప్పికొట్టే విధంగా తన మార్పులు చేసుకోలేకపోయిందని సింధు అనుకోవచ్చు. ఎందుకంటే మొదటి సెట్ లో కొంత పోటీ ఇచ్చినప్పటికీ రెండో సెట్ లో మాత్రం కనీస పోటీ సింధు ఇవ్వలేదు. కానీ సింధులో గతంతో పోలిస్తే ఈ మ్యాచ్ లో చాలా మార్పు వచ్చిందని చెప్పుకోవాలి. గతంలో సింధు ఏదైనా పాయింట్ లాస్ అయినటువంటి సందర్భంలో ఎమోషనల్ అయ్యేది, అదేవిధంగా కొంత అగ్రెసివ్ గా ఆటను ఆడేది. కానీ ఈసారి ఇప్పుడు జరిగినటువంటి గేమ్ లో సింధు మొదటి సెట్ లో కావచ్చు సెకండ్ సెట్ లో కావచ్చు ఎక్కడా కూడా అగ్రెసివ్నెస్ గా ఆడలేదు, అదేవిధంగా ఎమోషనల్ కాలేదు, మెంటల్ గా డిస్టర్బ్ కాలేదు. చాలా సునాయాసంగా తైజును ఎదుర్కొనేందుకు చివరి వరకు ప్రయత్నం చేసిందని చెప్పుకోవాలి. 18-21 మొదటి సెట్ లో జరిగినటువంటి సందర్భంలో 11-12 పాయింట్ల వరకు సింధు ఆధిపత్యం కొనసాగింది. కానీ తైజు మళ్ళీ పుంజుకొని సింధుకు కొంత పోటీ ఇచ్చిందని చెప్పుకోవాలి. చివరి 2-3 నిమిషాల్లో తైజు ఇచ్చినటువంటి పాయింట్స్ కి సింధు ఎదుర్కోలేక ఫస్ట్ సెట్ ఓడిపోయింది. ఇక సెకండ్ సెట్ ఆరంభం నుంచి మ్యాచ్ పూర్తయ్యేంత వరకు కూడా సింధు కనీస పోటీ ఇవ్వనప్పటికీ కూడా కొంత ఆటలో మార్పు వచ్చింది. ప్రతి పాయింట్ ను కీలకంగా భావించి ప్రతి పాయింట్ ను మొదటి పాయింట్ లాగానే భావిస్తూ సింధు ఆడింది అన్నది మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఒలింపిక్స్ లో గోల్డ్ గెలుచుకొని వస్తుంది అన్న అంచనాలు మాత్రం తారుమారయ్యాయి. సెమీస్ లో సింధు ఓడిపోయింది. ఇక నెక్స్ట్ మూడో పోటీ కోసం సింధు ఆట ఆడనుంది. బ్రాంజ్ మెడల్ వస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. అయితే తైజుయింగ్ తో తలపడి సింధు చాలా సార్లు ఓటమి పాలైంది. సో ఈ సైకలాజికల్ ఎఫెక్ట్ తన మీద ఏమైనా పడి ఓటమిని అంటే ప్రధానంగా ఇట్లాంటి గేమ్స్ లలో కొంత
మెంటల్ గా స్ట్రాంగ్ ఉండాలి. అదే విధంగా ఎదుటి వ్యక్తి యొక్క అటెన్షన్ ఏదైతే ఉందో దాన్ని ఫేస్ చేసేటువంటి కనీస మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ సింధులో ఈ రోజు జరిగినటువంటి సెమీఫైనల్ మ్యాచ్ లో ఎక్కడా కూడా ఆ మార్పు కనిపించలేదు. ఫస్ట్ సెట్ లో ఓడిపోయిన తర్వాత సెకండ్ సెట్ లో ఏదైనా మార్పు ఉంటుందేమో అని అనుకున్నప్పటికీ సింధులో అట్లాంటి మార్పు ఏది కనిపించలేదు. ఇక మొన్న జరిగినటువంటి మ్యాచ్ లో సింధు చాలా అలవోకగా షాట్స్ కొట్టడం కావచ్చు, ప్లేస్మెంట్స్ వేయడం కావచ్చు, చాలా ఈజీగా వేసింది. చాలా తక్కువ టైంలో 2 సెట్లను వరుసగా గెలిచి సెమీఫైనల్ కి వచ్చింది. సెమీఫైనల్ లో తైజు ఈమె వరల్డ్ నెంబర్ 1 ర్యాంకరు. అదే విధంగా ఏజ్ లో సింధు కంటే 4 సంవత్సరాలు పెద్దది. ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ దాదాపు 18 మ్యాచ్లు ఆడారు. సింధు కేవలం 5 సార్లు మాత్రమే తైజు పైన విజయం సాధించింది. కానీ గెలిచినటువంటి మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో చాలా అలవోకగా గెలిచిందని చెప్పుకోవాలి. కానీ ఈ రోజు జరిగినటువంటి సెమీఫైనల్లో సింధు కొంత ఇబ్బంది పడింది అన్నది మనం మ్యాచ్ లో ఆమెను చూస్తే గమనించవచ్చు. ఈజీ ప్లేస్మెంట్స్ చేసినప్పుడు, అదే విధంగా లాంగ్ షాట్స్ ఆడినప్పుడు తైజు చాలా సింపుల్ గా షాట్స్ ఆడడము, ప్లేస్మెంట్స్ వేయడము అన్నది గమనించాము. కానీ సింధు మాత్రం ఆ ప్లేస్మెంట్స్ వేసేటువంటి సందర్భంలో దాన్ని టేక్ ఆఫ్ చేయలేకపోయింది. అవుట్ బాల్స్ ఎక్కువగా వేసింది. తైజు అవుట్ బాల్స్ వేసేటువంటి సందర్భంలో అవి అవుట్ బాల్స్ అవుతాయా కాదా అన్న అంచనాలను పూర్తి స్థాయిలో వేయడంలో సక్సెస్ కాలేదని చెప్పుకోవాలి. సెకండ్ సెట్ లో ఎక్కువగా అవుట్ బాల్స్ వేయడము, తైజు వేసేటువంటి అవుట్ బాల్స్ ఇన్ బాల్స్ అవుతున్నాయన్న అంచనాలను సింధు అందుకోకపోవడం వల్లనే వరుసగా సెకండ్ సెట్ లో ఓటమి పాలైందని చెప్పుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సెట్ లో ఉన్నప్పటికీ కూడా ఆ ముఖంలో ఎక్కడ ఆ విషయాన్ని బయటకు కనిపించకుండా కొంత కూల్ గానే ప్రతి పాయింట్ ను ఎదుర్కొనేందుకు, ప్రతి షాట్ ను ఎదుర్కొనేందుకు సింధు ప్రయత్నం అయితే చేసింది. కానీ తక్కువ టైంలో సెమీఫైనల్ కి సంబంధించినటువంటి గేమ్ కావడము, అదే విధంగా గోల్డ్ తెస్తుంది అన్న అంచనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తారుమారైనటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. సోదరి రైట్, థ్యాంక్ యూ శేఖర్. Every drop shot, everything has gone into success. Actually, if the strategy to play against Taizu is we need to keep the shuttle in rally at least 25 to 30 shots. So that chance was not there today. So Sindhu could not play at all. Yeah, we have to prepare for the bronze medal. So tomorrow, and let's see how she plays, because the other side, Hee Bing-jo is not a easy player. You have seen the match today. She is also very tricky player, and Sindhu has to really concentrate and play well tomorrow, because the last meeting where she met Hee Bing-jo was I think Delhi Super Series, which was a 3-setter, I hope so. So tomorrow we have to be more cautious, more careful, give our best to get